నిన్న ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి చట్టబద్ధత కోసం నిన్న రాజ్యసభలో లోక్సభలో ఆమోదం పొందటం, అదేవిధంగా దాన్ని ఈ రోజున మధ్యాహ్నం 1 గంటకి రాజ్యసభలో ప్రవేశపెడతాం ఆమోదం కోసం చేస్తున్నటువంటి తరుణంలో రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకి ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ నుంచి ప్రజలందరి తరపు నుంచి ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే 2014లో మరి రాష్ట్రం ఏర్పడి 14 నుంచి 19 వరకు కూటమి ప్రభుత్వంలో ఆ రోజున అమరావతిలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి యొక్క చేతుల మీదుగా శంకుస్థాపన చేయటం, ఆ తరుణంలో జరుగుతున్నటువంటి కార్యకలాపాలని ఏదైతే రైతులు పూర్తిగా విశ్వాసంతో చంద్రబాబు నాయుడు ఈ యొక్క కూటమి ప్రభుత్వాన్ని నమ్మి దాదాపు 33,000 ఎకరాల పొలాన్ని ఇచ్చిన తర్వాత మరి నిర్మాణం స్టార్ట్ చేసిన తర్వాత 2019లో వచ్చినటువంటి వైఎస్ఆర్ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి సారథ్యంలో అదే జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష లీడర్గా ఉండే అసెంబ్లీలో ఆమోదించి 30,000 ఎకరాలకు తగ్గకుండా భూమి కావాలని ప్రతిపాదించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు తన ముఖ్యమంత్రి అయిన తర్వాత అక్కడ రాజధానికి పనిచేయదు, ఇక్కడ ఓన్లీ అసెంబ్లీ హాల్ మాత్రమే, ఈ మిగతా అడ్మినిస్ట్రేషన్ అంతా వైజాగ్ కర్నూలు రాజధాని 3 రాజధానులని 3 ముక్కలాటలాడి ప్రజల యొక్క జీవితాలతో కానీ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఆటంకంగా మారే విధంగా కానీ ఏదైతే రైతులు ప్రభుత్వాన్ని నమ్మి ఇచ్చినటువంటి రైతులు ఒక మనోభావాలు దెబ్బతీయటం, వారిని ఆర్థికంగా మానసికంగా కుంగదీసేటువంటి కార్యక్రమాలు తీసుకొని గత 5 సంవత్సరాలు కూడా 19 నుంచి 24 వరకు కూడా చాలా అరాజకీయాలు సృష్టించినటువంటి పరిస్థితుల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు జరిగినటువంటి పరిస్థితి చూస్తాం. ఈ కూటమి ప్రభుత్వం వచ్చి 21 నెలల కాలంలోనే మరి రాజధాని అమరావతి పనులు నిర్మాణాలు మరి అన్నీ కూడా శరవేగంగా పూర్తవుతూ అదేవిధంగా రైతుల్లో ఉన్నటువంటి ఒక సందేహాన్ని కానీ మరి చట్టబద్ధత కావాలి, మాకు అసెంబ్లీలో తీర్మానం ద్వారా మరి కేంద్రంలో చట్టబద్ధత కావాలనే రైతుల యొక్క కోరిక మేరకు రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో మొన్న 28వ తారీఖున ఏకగ్రీవ తీర్మానం చేసి దాన్ని మరి నిన్నే లోక్సభలో ప్రవేశపెట్టి లోక్సభలో ఆమోదం పొంది రాజ్యసభకి రోజున 1 గంటకి అది ఆమోదం పొందుతూ ఉంది. ఈ సందర్భంగా ప్రధానమంత్రి గారికి గౌరవ పార్లమెంటు సభ్యులందరికీ జనసేన తెలుగుదేశం బీజేపీ పార్లమెంటు సభ్యులకు మరి దేశవ్యాప్తంగా దాన్ని ఆమోదించినటువంటి పార్లమెంటు సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఒక రాష్ట్రం బాగుండాలంటే ఆ రాష్ట్రంలో క్రమశిక్షణ కలిగినటువంటి ప్రభుత్వం ఉందని తెలియాలి, ఆ రాష్ట్రానికి ఒక రాజధాని ఉందని తెలియాలి, ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి అడ్మినిస్ట్రేషన్ సక్రమంగా ఉందని తెలియాలి. అట్లాంటి పరిస్థితుల్లోనే ఇతర సంస్థలు ఇతర దేశాల నుంచి ఇతర ప్రాంతాల నుంచి ఈ రాష్ట్రానికి వచ్చి ఇండస్ట్రీలు నెలకొల్పడానికి, పెట్టుబడులు పెడతానికి, ఉపాధి కల్పించడానికి, ఆదాయ వనరులు పెరగడానికి అన్నిటికి కూడా రాజధాని అనేది చాలా ప్రధానమైనటువంటిది. మరి నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికైనా ఆయనకి జ్ఞానోదయం కాక ఇప్పటికి ఇంకా మూర్ఖత్వంగా మూర్ఖుల్లా మాట్లాడుతూ మరి రాజధాని పెట్టుకుంటానికి రాష్ట్రం ఒక ఇష్టమే తప్పించి కేంద్రం ఆమోదం చట్టబద్ధత ఏం అవసరం లేదు, జార్ఖండ్ కానీ ఛత్తీస్గఢ్ కానీ ఇట్లాంటి 3 రాష్ట్రాలు ఏర్పడి అని చెప్తా ఉన్నారు. మరి అట్లాంటి ఆలోచన ఉన్నప్పుడు ఒక ప్రభుత్వం చేసినటువంటి ఆ నిర్ణయాన్ని మనం కూడా ముందుకు తీసుకెళ్లేటువంటి ఒక సంస్కృతి సాంప్రదాయ విలువలు అనేది ఉండాలి ప్రభుత్వానికి. ఆ రకంగా మరి ఈరోజు చెన్నైలో కానీ కర్ణాటకలో కానీ గత ప్రభుత్వాలు తీసుకున్నటువంటి నిర్ణయాలు కొనసాగిస్తూ వచ్చినటువంటి ప్రభుత్వాలు కొత్త స్కీములు తెస్తాయి తప్పించి ఉన్నటువంటి స్కీములు మార్చి ఉన్నటువంటి అభివృద్ధిని విధ్వంసం చేసే వైపుగా ఏ యొక్క ప్రభుత్వం కూడా ఆలోచన చేయదు. కానీ మరి ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ ప్రభుత్వం ఆ రకంగా చేసింది. మరి ఈ రోజున ఈ రాష్ట్ర అభివృద్ధికి ఈ 21 నెలల కాలంలో మరి రాష్ట్ర ప్రభుత్వం కూటమి ప్రభుత్వం మోడీ గారి సహకారంతో పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారి యొక్క టీం వర్క్తో ఈ రోజున రాష్ట్రంలో అన్ని విధాల అభివృద్ధులు జరుగుతూ ఉన్నాయి. ఒకవైపున నూతన ఇండస్ట్రీ విధానం వస్తుంది, పెట్టుబడులు వస్తూ ఉన్నాయి, డేటా సెంటర్లు వస్తూనే ఉన్నాయి, అనేక రకాల స్కీమ్స్ అన్నీ కూడా ఇక్కడ పెట్టుబడులు మరి వస్తున్నటువంటి పరిస్థితిలో ఒకవైపున అమరావతి శరవేగంగా నిర్మాణం, ఒకవైపున పోలవరం ఆంధ్రప్రదేశ్ జీవనాడైనటువంటి పోలవరం నిర్మాణం ఇవన్నీ కూడా శరవేగంగా అభివృద్ధి చెందుతున్నటువంటి పరిస్థితులు ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికీ కూడా తనకు జ్ఞానోదయం కాక ఇంకా మరి దీని మీద విశ్వం సిమ్మేటువంటి ప్రచారాన్ని నిన్న ప్రెస్ మీట్ ద్వారా ఆయన తెలియజేస్తున్నాడంటే ఆయన పట్టిన దానికి 3 కాలని
ఆ మూడే కాళ్ళు అని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రజలందరూ దేశ ప్రజలందరూ కూడా నమ్మాలన్నటువంటి సిద్ధాంతంతో ఆయన ముందుకెళ్తున్నాడు. దీన్ని దుర్మార్గమైనటువంటి చర్యగా మేమందరం కూడా ఖండిస్తూ ఉన్నాం, పరిగణిస్తూ ఉన్నాం. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోవాలి. మరి అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి మీద మాట్లాడుతూ ఉంటాడు ఆయన. ఈరోజు స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు దాటినా కానీ మరి పంచాయతీ వ్యవస్థ ఎక్కడికక్కడే ఉండేది. ఆయన వచ్చినటువంటి స్వల్ప కాలంలో 21 నెలల కాలంలో రాష్ట్రంలో ఉన్నటువంటి 13,326 గ్రామ పంచాయతీల్లో కూడా ఈ రోజున మండల పరిషత్తులు కానీ జడ్పీలు కానీ ఇవన్నీ కూడా మెరుగైనటువంటి పరిపాలన అందించడం, ఎక్కడికక్కడే రహదారుల నిర్మాణం కానివ్వండి, డ్రైనేజీ సిస్టమ్ నిర్మాణం కానివ్వండి, మరి ప్రజలకి మంచి వాటర్ అందించాలన్నటువంటి దీంతో వాటర్ సరఫరా కానివ్వండి, ఈరోజు ఉన్నటువంటి పంచాయతీలకు ఆత్మగౌరవం దక్కే విధంగా, సర్పంచులు గౌరవంగా వెళ్ళే విధంగా, మండల పరిషత్తు జిల్లా పరిషత్తులు గౌరవంగా వెళ్ళే విధంగా ఈ రోజున నిధులు విడుదల చేయటం కానివ్వండి, గ్రామ పంచాయతీలకి విలువ ఇవ్వటం అంటే గ్రామంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా విలువ ఇవ్వటమే. ఆ రకమైనటువంటి పరిస్థితిని తీసుకొచ్చి ఈ రోజున 25వ స్థానంలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ చట్ట వ్యవస్థని ఈరోజు భారతదేశంలోనే మరి నెంబర్ 1 స్థానానికి కేవలం 21 నెలల కాలంలోనే ఈ రాష్ట్రానికి నెంబర్ 1 స్థానాన్ని తీసుకొచ్చినటువంటి ఘనత పవన్ కళ్యాణ్ గారు, ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారు అని తెలియజేస్తూ ఉన్నాం. ఈ రోజున ఏ ఒక్క ఆయన స్వార్థాలని విడిచిపెట్టి, స్వార్థ పదవులు కాదు ముఖ్యం, ఈ రాష్ట్ర ప్రజల యొక్క అభివృద్ధి ముఖ్యం, రాష్ట్ర ప్రజలు క్షేమంగా ఉండాలి, రాష్ట్ర ప్రజలు ఎప్పుడు కూడా సుభిక్షంగా వారికి మంచి పరిపాలన అందించి ఆనంద సంతోషాలతో ఉండాలన్నటువంటి ఆలోచన పవన్ కళ్యాణ్ గారి ఉండటం వల్లనే ఈ రోజున టీం వర్క్ చేస్తూ కూటమిగా కలిసి ఉండి అందరికీ అభివృద్ధి ఫలాలను అందించాలనేటువంటి ఆలోచనతోనే పవన్ కళ్యాణ్ గారు నడుస్తూ ఉంటే ఈ రోజున పవన్ కళ్యాణ్ గారికి ఏం తెలుసు, లేదా పవన్ కళ్యాణ్ గారి పార్టీలో ఉన్నటువంటి ఎంపీలకి ఏం తెలుసు, వాళ్ళు ఏం మాట్లాడుతారని చెప్పాడు. ఈ రోజున జనసేన పార్టీ ఏదో ఫారెన్ నుంచి ఎక్కడి నుంచో ఇంపోర్టెడ్ అవలా అక్కడికి ఈ యొక్క ఆంధ్రప్రదేశ్లో పుట్టినటువంటి వాళ్ళే, ఇక్కడ ఉన్నటువంటి నాయకులే జనసేన పార్టీలో ఉంది. ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులు, స్థితిగతులు అన్నీ కూడా ఇక్కడ ఉన్నటువంటి గ్రౌండ్ లెవెల్లో ఏం జరుగుతూ ఉంది అనేది, ఏ పార్టీ, ఏ నాయకులు ఏ రకంగా వ్యవహారం చేస్తూ ఉన్నారు, ప్రజలకు ఎవరు మేలు చేస్తున్నారని తెలిసినటువంటి వ్యక్తులే ఈ రోజున పార్లమెంటుకు కూడా ఎంపికైనటువంటి పార్లమెంటు సభ్యులు. అందుకని ఏంటంటే ఇప్పటికైనా జ్ఞానం తెచ్చుకొని ఏదైతే అమరావతి రైతుల పక్షాన రైతులకు ఏదన్నా అందవలసినటువంటి వాళ్ళ రాయితీలు కానీ, వాళ్ళకి న్యాయమైన డిమాండ్స్ కానీ ఎక్కడైనా అందకపోతే, లేకపోతే ప్రజలకు ఎక్కడైనా అన్యాయం జరుగుతూ ఉండి ప్రజలకు సరైన పరిపాలన అందకపోతే దాన్ని నిలదీసి ప్రజల పక్షాన, రైతుల పక్షాన ఉండి పోట్లాడాలి తప్పించి అభివృద్ధికి ఆటంకం చేస్తాం, అభివృద్ధిని కుంటిపరుస్తాం, అభివృద్ధి జరగనివ్వను, నేనే ఈ రాష్ట్రానికి ఒక శనీశ్వరులాగా, నేను ఒక దరిద్రంలాగా ఈ రాష్ట్రానికి దర్శనం ఇస్తానని చెప్పంటే రాష్ట్ర ప్రజలు ఇప్పుడు కూడా సహించరు. ఇప్పటికే మీరు 2019 నుంచి 24 దాకా ఒలగబెట్టినటువంటి పరిపాలన దృష్టిలో పెట్టుకొని మీకు 11 సీట్లు మాత్రమే ఇచ్చి మిమ్మల్ని ఇంటి దగ్గర కూర్చోమన్నారు. పరిపాలన మీకు చేత కాదని చెప్పారు. ఈ రాష్ట్ర ప్రజలకు మీరు అవసరం లేదని చెప్పారు. అట్లాంటి పరిస్థితులు ఇప్పటికైనా జ్ఞానోదయం తెచ్చుకొని మీ ఆలోచన విధానాలు మార్చుకోవాలని చెప్పేసి జనసేన పార్టీ నుంచి హెచ్చరిస్తూ ఉన్నాం. ఇప్పటికైనా మీ యొక్క నాయకులు, మీ యొక్క పరివర్తన, మీ యొక్క ఆలోచన విధానాలు మార్చుకొని ఈ ఆంధ్రప్రదేశ్, నవేంద్ర ఆంధ్రప్రదేశ్ 5.5 కోట్ల ప్రజల యొక్క ఆలోచన కోసం, ప్రజల యొక్క బాగు కోసం ఆలోచన చేయాలని చెప్పేసి వారికి తెలియజేస్తూ ఉన్నాం.